ఎన్ని సంవత్సరాలు పెంచుకున్న బరువుని కానీ ఫ్యాట్ని కానీ ఒకేసారి 30 రోజుల్లో 15 రోజుల్లో తగ్గిపోవాలి, నెలకి 10 కేజీలు తగ్గిపోవడం ఎలాగా? ఈ తప్పు డైటీషియన్స్తో లేకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళది కాదండి, తప్పు మనది. అర్జెంటుగా తగ్గిపోవాలంటే ఇలాగే ఉంటుంది. అర్జెంటుగా తగ్గిపోతే 100 రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, మీ జుట్టు ఊడిపోవచ్చు, స్కిన్ ఇష్యూస్ రావచ్చు. ఈ భోజనం మన పెద్దవాళ్ళు చెప్పేది అన్ని రకాల ఫ్రూట్స్ తినాలి. ఈ భోజనం ఈ ఫుడ్ మంచిది కాదు, ఈ ఫ్రూట్ మంచిది కాదు, పలానా భోజనం మంచిది కాదని లేదండి. అన్నీ మంచియే, అన్నీ తినాలి. అన్నీ తింటానే హెల్తీ ఫుడ్ తినాలి. ఎంత అవసరమో అంతే తినాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాటర్ తాగాలి. యూ షుడ్ డ్రింక్ మోర్ అండ్ మోర్ వాటర్. 4 రోజుకి 3 to 4 లీటర్స్ వాటర్ తాగి ఒక 15 రోజులు చెక్ చేయండి. ఇప్పుడు ఇన్నాళ్ళు పెంచుకున్న బరువుని అర్జెంటుగా ఈ 15 రోజుల్లో మీరు తగ్గించకపోతే ప్రపంచానికి వచ్చే నష్టం ఉండదు, మీకు వచ్చే నష్టం ఉండదు. డోంట్ వేస్ట్ యువర్ మనీ. సూపర్ ఫుడ్స్, అవకాడో, డిఫరెంట్ నట్స్, సీడ్స్, ఏదేదో ఫుడ్లు, ఇవన్నీ మన జీవితం తిరగలమండి. లేదు, పెళ్ళికి వెళ్ళాల్సి ఉంటుంది, ఫంక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది, బర్త్డే పార్టీలకి వెళ్ళాల్సి ఉంటుంది, బయట ఏదైనా ట్రావెలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే ఇడ్లీ, అదే ఉప్మా, అదే దోశలు, అదే భోజనం, అదే బిర్యానీ, ఇవి తింటానే మనం తగ్గాలి. మనం ఒక్కటే ఏంటంటే, మీరు వెయిట్ తగ్గడం ఎలా గూగులింగ్ చేయడం కన్నా హెల్దీ ఫుడ్ ఏంటనేది గూగుల్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఎవ్వరు చెప్పనవసరం లేదు. మంచి డాక్టర్ ఐడియా తీసుకోండి. డాక్టర్ని అడగండి, సార్ నాకు డయాబెటీస్ ఉంది, నాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు మాత్రం డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. సార్ నేను ఇట్లా తిందాం అనుకుంటున్నాను ఏంటి. డాక్టర్స్ విల్ గివ్ అడ్వైస్ అండి, నాట్ యూట్యూబర్స్ ఆర్ నాట్ ఫిట్ న్యూట్రిషన్స్, సో కాల్డ్ న్యూట్రిషన్స్. అందరు న్యూట్రిషన్స్ అంటలేదు నేను. ఓకే, సో ప్లీజ్ ఈ వాటర్ ఛాలెంజ్ మాత్రం చేయండి, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.